తెలంగాణ రైతులను నిట్ట నిలువున దగా చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తానే గొప్ప రైతు బాంధవుడినని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నాడు. తెలంగాణలో కేసీఆర్ పాలనలో పండగల మారిన సాగును దండగ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ రైతు రాజ్యం తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ప్రగల్భాలు పలుకుతున్నాడు. రేవంత్ రెడ్డి వేదికలెక్కితే చాలు అబద్ధాలు అశువులా జాలువారుతాయి. తాజాగా రైతు సంక్షేమం తామే చేశామని మరోసారి అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని బీఆర్ఎస్ సవాల్ విసిరితే రేవంత్ రెడ్డి హస్తిన బాట పట్టాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఛాలెంజ్ కు రేవంత్ రెడ్డి పలాయనం చిత్తగించాడు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు పాలనలో రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయింది. గత బీఆర్ఎస్ పాలన రైతును రాజుగా మార్చితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏలుబడిలో పరిస్థితి తారుమారైంది. ప్రజా పాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి రైతులకు బేడులు వేసి కేసులు పెట్టించాడు. లగచర్ల మొదలు రాజోలీ దాకా అన్నదాతల భూములను అనుముల బ్రదర్స్ చెరబడుతున్నారు. కార్పొరేట్ గద్దెలకు కొమ్ము కాస్తున్న రేవంత్ రెడ్డి పాలన రైతుల పాలిట శాపంగా మారింది. సంక్షేమం మాటే లేదు. కేసీఆర్ విజయవంతంగా అమలు చేసిన రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలకు రేవంత్ రెడ్డి తూట్లు పొడిచాడు. కనీసం ఎరువులు, విత్తనాలు కూడా సకాలంలో అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కనీసం పండించిన పంటను అమ్ముకునేందుకు కూడా రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి తలెత్తింది. అందుకే తెలంగాణలో మళ్లీ ఉమ్మడి ఏపీ రాష్ట్రం నాటి రైతుల ఆత్మహత్యల కాలం దాపురించింది. రాష్ట్రంలో రైతులను అరిగోస పెడుతున్న రేవంత్ రెడ్డి వేదికలపై మాత్రం అబద్ధాలు మాట్లాడుతున్నాడు. రైతు రాజ్యం తామే తెచ్చామని నిస్సిగ్గుగా చెబుతున్నాడు. ఇక తెలంగాణలో రైతు రాజ్యం తెచ్చామంటున్న రేవంత్ రెడ్డి మన నీటి హక్కులకు ఎందుకు పాతరేస్తున్నాడు? అసలు రాష్ట్ర రైతుల సాగునీటి ప్రయోజనాలపై రేవంత్ రెడ్డికి సోయుందా? ఉంటే బనకచెర్ల ప్రాజెక్టు కోసం కాళేశ్వరంపై కుట్రలు ఎందుకు చేస్తాడు? తెలంగాణ నీళ్లు, నిధులు, హక్కులను చంద్రబాబుకు ఎందుకు దారాదత్తం చేస్తాడు? రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ఉందా అని తెలంగాణ వాదులు, రైతులు ప్రశ్నిస్తున్నారు. మాటలు కోటలు దాటుతాయి, అడుగు మాత్రం గడప దాటదు. ఇది రేవంత్ రెడ్డి వైఖరి. తాజాగా రైతు సంక్షేమంపై వేదికలపై ప్రగల్భాలు పలికాడు రేవంత్ రెడ్డి. రైతు రాజ్యం తెచ్చింది కాంగ్రెసేనని చట్టసభల్లో చర్చకు సిద్ధమన్నాడు. అడ్డగోలు అబద్ధాలు మాట్లాడిన రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. రైతు సంక్షేమం ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు రావాలని సవాలు విసిరాడు. కేటీఆర్ సవాల్ స్వీకరించే దమ్ములేని రేవంత్ రెడ్డి గమ్మున ఢిల్లీ బాట పట్టాడు. సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్నాం. చర్చకు నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా. నీకు దమ్ముంటే, నీ మాట మీద నిలబడే మనిషివే అయితే ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి, డేట్ నువ్వు డిసైడ్ చేయి. ఈ 3 రోజుల్లో తప్పించుకునే ప్రయత్నం చేస్తావు కాబట్టి, నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు కాబట్టే నేను ఒకటి ప్రతిపాదిస్తున్నా. నువ్వు ఈ 3 రోజుల్లో నువ్వు చెప్తేనేమో నువ్వు 7కి రమ్మంటే ఆడికి వస్తా.
దబ్బన కాదంటే 8 తారీఖు నాడు ప్రెస్ క్లబ్లో 11 o'clock మేమందరం వస్తాం, మా బృందం వస్తాం. మేము మీలాగా మందం తీసుకొని రాము. మేము ఓన్లీ మా లెజిస్లేటర్లు, మా సీనియర్ నాయకులు 10-15 మంది వస్తాం. బ్రహ్మాండంగా అంత సావధానంగా మీరు ఏది కావాలంటే సాకల్యంగా చర్చిద్దాం. మేమేం చేసినాం, మీరేం చేస్తుండ్రు, ఎవరిని మోసం చేస్తాండ్రు, నువ్వు వస్తావా, ఇంకెవరిని పంపుతావా, నీ ఇష్టం. నువ్వే రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే దూత్ కా దూత్ పానీ కా పానీ కావాలంటే మాత్రం నువ్వే సవాల్ చేసినావు, రా అని. నీ సవాల్ స్వీకరిస్తున్నాం, రా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి, దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రిది. బేసిన్ తెలియదు, బెండకాయ తెలియదు. దాంతోపాటు ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు. నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో. అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేలే మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం, లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం, అక్కడైనా పెట్టు. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా, అక్కడ రెడీగా ఉంటాం. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు, అక్కడికి వస్తావా, నీ ఇష్టం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్నీ నీ ఇష్టం. నేను రెడీ, మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం. ఇక ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులను పట్టి పీడించే రాజ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కిన తరువాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కనీసం రైతులకు ఎరువులు, విత్తనాలు కూడా సరఫరా చేయలేని అసమర్థకు రేవంత్ రెడ్డి సిగ్గుపడాలన్నారు. రైతు కేంద్రంగా సాగిన కేసీఆర్ పాలనతో పోల్చుకోవడానికి రేవంత్ రెడ్డికి ఇసుమంతైన సిగ్గుందా అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దద్దమ్మలు సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిండ్రు. ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు. ఇందిరమ్మ రాజ్యం అన్నావు, ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు కూడా తీసుకొట్టాలన్నావు. ఇందిరమ్మ గొప్పతనం ఏంది, ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం ఏంది నీది అంటే కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లలో మళ్ళీ చెప్పులు. నువ్వే చెప్పినావు, నీ పార్టీ చెప్పింది, మా కోటేయండి మార్పు తెస్తాం, ఆనాటి రోజులు తెస్తాం అన్నావు. నిజంగానే తెచ్చినావు. ఇవాళ ఎరువుల కోసం, విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం, నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదా? నిన్నగాక మొన్న కొమరం భీం జిల్లాలో అక్కడ సిర్పూర్ అనుకుంటా అక్కడ ఊరు, అక్కడ వేల మంది ఆల్మోస్ట్ యుద్ధాలు చేసే పరిస్థితి ఒక ఎరువు బస్తా కోసం వచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా ప్రతి మండలంలో రైతులు ఎరువుల కోసం, యూరియా కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కాదా? మీరు ఎరువుల దుకాణాలకు ఆధార్ కార్డు చూపెడితే ఎకరానికి ఒక బస్తా ఇవ్వాలని చెప్పిన మాట, మీ అధికారులకు ఆదేశం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఎరువులు కూడా పంచే శాతగాని నువ్వు ఇవాళ కేసీఆర్ లాంటి నాయకుడిని పిలిచి చర్చకు రా అని మాట్లాడితే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు. అట్లాగే దశాబ్దాలు దగా చేసింది నీ ప్రభుత్వం కాదా? సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా రైతులను ఎండబెట్టి రైతుల ఆత్మహత్యలకు తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది మీరు కాదా? అదే కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇచ్చిండు, ఉచితంగా విద్యుత్ ఇచ్చిండు, చెరువులు నింపే మిషన్ కాకతీయ తెచ్చిండు, చెక్ డ్యాములు కట్టిండు, ఆఖరికి వాగులల్లో కూడా గోదావరి నీళ్ళని తీసుకొచ్చి పోసి ఒక మాంజీరా వాగులో, హల్దీ వాగులో, కొడెల్లి వాగులో వాగులు నింపిన ఘనత కూడా కేసీఆర్ దా కాదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. కరోనా సమయంలో దేశమంతా అతలాకుతలం అవుతుంటే ఆనాడు 7,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గింజదాకా కొని రైతులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్ కాదా? మార్కెట్ యార్డులకు ఇవాళ ధాన్యం వస్తే ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అని ఎగ్గొట్టి దాచుకుంటున్నది నీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా.